శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. వల్లంపాటి వారి కథల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా దీపో పునర్జ్వలతి. వెళ్ళొస్తానండి అన్నది ఆవిడ. వెళ్ళిరామ్మా అన్నది సత్యవతి. ఆవిడ వెళ్ళిపోయింది. చూసారా సిస్టర్, ఆ అమ్మాయికి గర్భం రాగానే హిస్టీరియా దానంతటదే పోయింది అన్నది మిడ్వైఫ్ శారద దూరాన వెళుతున్న ఆ అమ్మాయిని చూస్తూ. నువ్వింకా చిన్నదానివి, నీకు చెబితే మాత్రం అర్థమవుతుందా? స్త్రీ భగవంతుని సృష్టి కన్నా తన సృష్టిని ఎక్కువగా ప్రేమిస్తుంది. స్త్రీకి మాతృత్వం కన్నా పెద్ద కోరిక లేదు, అర్థమైందా అన్నది సత్యవతి. శారద తల ఊపింది. ఏమిటే అంతా అర్థమైనట్లుగా తలూపుతావు? నీకు అర్థం కాలేదు. ఇది అర్థం కావాలంటే మరో విషయం చెబుతాను విను. శారద సత్యవతి ముందు కూర్చుంది. సత్యవతి గతంలోకి అంతర్ముఖమైన చూపుతో ప్రారంభించింది. అర్ధరాత్రి సమయం. ఆసుపత్రిలోని దీపాలు పాల వెన్నెల సోనల్ని కురిపిస్తూ ఉన్నాయి. నాటి రాత్రి డ్యూటీ. ఆ రోజు జాగ్రత్తగా చూడవలసిన కేసులు రెండే రెండు. ఒక కసగందు, మరొక పచ్చి బాలెంత. చేమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దంలో ఆ బాలెంత పడుకున్న మంచం కిరకిరలాడింది. త్వరగా ఆ పడక వద్దకు వెళ్ళాను. ఆమె కళ్ళు చికిలించి చుట్టూరా చూస్తున్నది. ఏమిటమ్మా పార్వతి అన్నాను తల నిమురుతూ. ఎలక్ట్రిక్ దీపాల కేసు చూస్తున్న పార్వతి ఉన్నట్టుండి మంచానికి ఇరువైపులా చూసింది. అదిరిపడి తన పొరుపు మీద తడిమింది. క్షణంలో పార్వతి కళ్ళు కన్నీటి కొలంలే అయ్యాయి. నీరు నిండిన కళ్ళతో నా వైపు దీనంగా చూసింది. ఆ చూపులో ధ్వనించిన వేదన, ఆ చూపులో కణకణలాడుతున్న ప్రశ్న నాకు అర్థమైంది. కానీ ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను. విశ్రాంతి తీసుకో పార్వతి, ఇంజెక్షన్ ఇస్తాను వెళ్ళిపోవడానికి వెనుదిరిగాను. నా గమును కొన పార్వతి చేతిలో ఉంది. పార్వతి బుగ్గలు కన్నీటితో తడిసిపోయాయి. ఆవిడ దుఃఖాన్ని చూడలేక నా గదిలోకి వచ్చేశాను. పార్వతి బెడ్ వద్ద నుంచి ఎక్కిళ్ళు వినబడుతూనే ఉన్నాయి. క్రిందటి రాత్రి పార్వతి నాకు చెప్పుకున్న దీన చరిత్ర నా మనసులో మెదలసాగింది. పార్వతి భగవంతుడు సృష్టించిన స్త్రీ. అందం చిందే వయసు, ఆర్ద్రత తొనికే మనసు ఆమె లక్షణాలు. పార్వతి మనసులో యవ్వనం మేల్కొనేసరికి ఆమె మనసు శేఖరానిదైపోయింది. శేఖరం కాలేజీలో పార్వతికి 1 సంవత్సరం సీనియరు. కానీ పార్వతికి గిరిధర్ అని ఒక మేనమామ ఉన్నాడు. అతనికి పార్వతి అంటే చాలా అభిమానం. పార్వతి శేఖరాల సంగతి గిరిధర్కు తెలిసి పార్వతిని అడిగాడు. అవును మామయ్య, నిజమే అన్నది పార్వతి తల వంచుకొని. ఇది నీకు న్యాయమేనా పార్వతి ప్రశ్నించాడు గిరిధర్. క్షమించు మామయ్య అని పాదాలంటి ప్రార్థించింది పార్వతి. గిరిధర్ మనసున్నవాడు, పార్వతి మనసు తెలుసుకున్నవాడు. ఆనాటి నుండి పార్వతికి దగ్గర కావాలి అని అతడు ఎప్పుడూ ప్రయత్నించలేదు. పార్వతి ఇంటరు, శేఖరం BA పాస్ అయ్యారు. చంద్రశేఖరానికి మరుసటి సంవత్సరమే IAS వచ్చింది. వారి వివాహం కూడా సామాన్యంగా జరిగిపోయింది. పార్వతి తల్లిని ఒంటరిదాన్ని చేసి హైదరాబాదుకు వెళ్ళిపోయింది. గిరిధర్ ఏమయ్యాడు? శారద ప్రశ్నించింది. శారద ప్రశ్న సత్యవతికి వినిపించలేదు. శూన్యంలోకి దూసుకుపోతూ సృష్టి రహస్యాన్ని చీలుస్తున్న చూపుతో చెప్పుకుపోతున్నది. పార్వతి భర్తకు స్వర్గాన్ని చూపింది. వాళ్ళిద్దరూ వలపు కొమ్మకు పూచిన 2 పువ్వుల్లా గడిపారు 1 సంవత్సరం పాటు. ఒక ఆదివారం ఇద్దరూ పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళారు. పచ్చల తివాచి లాంటి పచ్చిక మీద కూర్చున్నారు. నీలి బట్ట మీద తెగిపడ్డ ముత్యాల్లా నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. లేత వలపులా మంద్రంగా వీస్తున్న పిల్లగాలి. ఇద్దరి మనసుల్లో ఒక సందడి చేస్తున్న మధుర భావాలు. శేఖరం పార్వతి బుగ్గలు తాకి త్రుళ్ళిపడ్డాడు. పారు, జ్వరంగా ఉందా ప్రశ్నించాడు. లేదు అన్నది పార్వతి సిగ్గుతో. పార్వతి కళ్ళల్లో బుగ్గల్లో వెలిగిన సిగ్గు శేఖరానికి కనిపించలేదు. పద ఇంటికి వెడదాం, డాక్టర్కు చూపించాలి అన్నాడు మళ్ళీ. అబ్బా, నాకు జ్వరం లేదంటే వినరేం? లేదంటావేమిటి? శరీరం ఎంత వేడిగా ఉంటే? పార్వతి అసలు విషయం చెప్పాలని ఎంత ప్రయత్నించినా సిగ్గుతో చెప్పలేకపోయింది. మరుసటి రోజు ఇంటికెళ్ళగానే డాక్టర్ కోసం కబురెంపాడు శేఖరం.
అంతలోనే ఆఫీసు నుంచి తొందరగా రమ్మని ఫోన్ వస్తే శేఖరం వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు వస్తారు, జాగ్రత్తగా పరీక్ష చేయమను, నేను ఓ అరగంటలో వస్తాను అంటూ వెళ్ళాడు శేఖరం. మరో అరగంటలో డాక్టర్ వచ్చింది. పార్వతిని పరీక్షించి చివరకు ప్రశ్నించింది, మీకు అమ్మాయి కావాలా అబ్బాయా? పార్వతి నేలను చూస్తూ నిలుచుంది. మరి అంత సిగ్గు తగదమ్మాయి, నీ వెడతాను, శేఖరం గారు వస్తే చెప్పు, అబ్బాయిని ఇస్తానని. ఏమండి డాక్టర్ గారు, నాకు అదో రకంగా ఉంటుందండి, మీరే చెప్పండి. నే చెప్పను, నువ్వే చెప్పాలి. అలా చెప్పడంలో గొప్ప ఆనందం ఉంది, దాన్ని పోగొట్టుకోకు. డాక్టర్ వెళ్ళిపోయింది. డాక్టరు పార్వతికి కొత్తగా చెప్పిన విషయం ఏమీ లేదు. ఆ సంగతి పార్వతికి అంతకుముందే తెలుసు. కానీ భర్తకు సిగ్గుతో చెప్పలేకపోయింది. ఇక చెప్పక తప్పదు. ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ కూర్చున్న పార్వతికి శేఖరం ఆఫీసు డ్యూటీ మీద పొరుగురు వెళ్ళాడని, సాయంకాలం వస్తాడని ఫోన్ వచ్చింది. పార్వతి చాలా నిరాశపడిపోయింది. కానీ ప్రతి క్షణము భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సాయంకాలం అయింది. సంధ్య చీకట్లు పలుచుగా వ్యాపించి కారు చీకట్లయ్యాయి. పార్వతి మగతగా కన్ను మూసింది. చాలాసేపటి తర్వాత ఎవరో తలుపు తట్టారు. పార్వతికి మెలకువ వచ్చింది. ఇంతసేపు అనుకున్నదేదీ స్ఫురించలేదు. మళ్ళీ ఆలోచించింది, తలుపు తీయాలి. భర్త లోపలికి రాగానే భుజాల మీద చేతులేసి అతని గుండెల్లో తలదాచుకుని తన సోగ కళ్ళతో అతని కళ్ళల్లోకి చూస్తూ, మీకు కొడుకు కావాలా కూతురు కావాలా అని ప్రశ్నించాలి. అప్పుడు అతని హృదయంలోని సంతోషాన్ని వింటూ అతని కళ్ళల్లోని సంతోష తరంగాల్ని చూడాలి. మెల్లిగా తలుపు తీసి ఒదిగి నిలబడింది పార్వతి. శేఖరం లోపలికి రాలేదు. బయటికి తొంగి చూసింది. పోర్టికోలో నిలుచుని జీపులోంచి నలుగురు పట్టి రక్తపు ముద్దలా ఉన్న శేఖర్ శరీరాన్ని మోసుకొచ్చి హాల్లో ఉన్న సోఫాలో పడుకోబెట్టారు. కెవ్వున అరిచింది. నేల కూలింది పార్వతి. తర్వాత కొన్ని రోజులకు తన పసుపు కుంకుమలు కారు ప్రమాదంలో చనిపోయిన శేఖరానికి అర్పించి అతని అంశను మోసుకొని తల్లి వద్దకు చేరింది. సత్యవతి ఆగి కథ వింటున్న శారదను చూసింది. శారదకు సత్యవతి మొబ్బుగా కనిపించింది. చెప్పండి సిస్టర్ అన్నది కళ్ళు తుడుచుకుంటూ. తన కడుపులో కదులుతున్న శేఖరం అంశను చూసుకొని దుఃఖాన్ని దిగమింగుతూ కానుపుకు ఆసుపత్రిలో చేరింది పార్వతి. అంతకుముందు అప్పుడప్పుడు ఆసుపత్రికి వచ్చేది. పార్వతిని చూసి ఆశ్చర్యపోయేదాన్ని. స్త్రీకి మాతృత్వం అంత బలమైన వాంఛ అన్న సంగతి పార్వతిని చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. ఆమెలో ఉన్న వాంఛ దావాగ్ని లాంటిది. మాతృత్వం కోసం ఆవిడ భగవంతుణ్ణి కూడా తృణీకరిస్తుంది అనిపించేది నాకు. పార్వతిని గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్న నన్ను ప్రక్కనే ఉన్న ఉయ్యాలలోంచి ఏడ్చిన పాప వాస్తవ జగత్తులో పడేసింది. పాప ఏడుపు దూరాన నడుస్తూ ఉన్న పార్వతి ఎక్కిళ్లతో కలిసి వినిపిస్తోంది. ఫ్లాస్కులోంచి పాలు తీసి ఒత్తిని పాలలో తడిపి ఆ కసుగందు నోట్లో పిండాను. నిదానంగా గుటకలు వేసింది పాప. పాపకు పాలు పోసి వెనక్కి తిరిగేసరికి పార్వతి నిలబడి ఉంది. ఆవిడ ఉయ్యాలలో పడుకున్న పాపను నిశితంగా పరిశీలిస్తుంది. ఏం పార్వతి అన్నాను. నా పాప అన్నది. లేదమ్మా, నువ్వు దక్కేసరికి చాలా కష్టమైపోయింది. నీ పాపడు లేకపోతే నేనెందుకు? నా పాపడు లేకపోతే నేనెందుకు? నేను చచ్చిపోతాను. తప్పు పార్వతి, అలా అనకూడదు. నా పాపడు నాకు కావాలి అన్నది మూర్ఖంగా పార్వతి. చాలా కష్టం మీద పార్వతిని పడుకోబెట్టి మళ్ళీ లేచి అల్లరి చేస్తుందేమోనని నిద్రకు ఇంజెక్షన్ ఇచ్చాను. మనసులో అంత కల్లోలం ఉన్నా సరే పార్వతి నిద్రపోయింది. నాకు చాలా అలసటగా ఉండడం వల్ల నేను టేబుల్ మీద తలవాల్చాను. మళ్ళీ నాకు మెలకు వచ్చేసరికి తెలతెలవారుతోంది. అదే సమయానికి అతను పాల ఫ్లాస్క్తో లోనికి వస్తున్నాడు. ఎలా ఉందండి అమ్మాయి? ఉయ్యాలలో నిద్రపోతున్న పాపను చూస్తూ అడిగాడు. బాగానే ఉందండి, కానీ ఇంకా 4-5 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి అన్నాను. వారెవరు సిస్టర్? శారద సత్యవతి మాటలకు అడ్డు వచ్చింది. ఆయన ఆ ఊళ్ళో పెద్ద వ్యాపారి. అతని భార్య ప్రసవించి చనిపోయింది. అతని కూతురే ఆ కళ్ళు తెరవని కసుగందు.
తర్వాత ఉయ్యాల ప్రక్కనే కూర్చొని భార్యను తలుచుకొని పేగులు కుళ్ళిపోయేలా ఏడ్చాడు. మరి కాసేపటికి పగలు డ్యూటీ స్టాఫ్ వచ్చారు. వారికి పార్వతి విషయాన్ని చెప్పి ఇల్లు చేరాను. మళ్ళీ నేను ఆసుపత్రికి వెళ్ళేసరికి సాయంకాలం 6 గంటలైంది. వెడుతూనే అడిగాను, పాప ఎలా ఉంది? బాగుంది. పార్వతి ఇప్పుడే నిద్రలేచింది. బలవంతంగా కొంచెం ఆహారం ఇచ్చాం. ఏడుస్తూ పడుకుంది అన్నది డ్యూటీ నర్సు. నేను గదిలోకి వెళ్ళగానే పార్వతి వచ్చింది. రా పార్వతి, కూర్చో అన్నాను. కూర్చుంది. ఏమిటమ్మా? నాకు ఇక్కడ అదో రకంగా బాధగా ఉందండి అన్నది అరచేత్తో రొమ్ము రుద్దుకుంటూ. దానికి మందిస్తాలే తల్లి, తగ్గిపోతుంది. ఎప్పటికి తగ్గుతుందో ఏమో. చూడండి, చాలా బాధగా ఉంది. లోపల ఏదో కదులుతున్నట్టుగా, గుండె బొరివెక్కిపోయినట్లుగా ఉంది. అది బాధ కాదమ్మా, పాలు పడ్డాయి. ఇప్పుడు తీసేసి పాలు పోయడానికి మందిస్తాను, పాలు పోవడానికి మందిస్తాను. బాధ తగ్గిపోతుంది. తీసేయటం ఎందుకండి, ఈ పాపకిస్తాను అన్నది ఉయ్యాలలోని పాపను చూపుతూ. పార్వతి ఆ మాట అంటున్నప్పుడు ఆవిడ కళ్ళు జ్యోతుల్లా వెలిగాయి. అలా ఇవ్వకూడదమ్మా, మొదట తీసేయాలి. అలాగా అన్నది పార్వతి. తర్వాత మిడ్ వైఫ్ని పిలిచి శారదను లోనికి తీసుకెళ్ళమన్నాను. 8 గంటల ప్రాంతంలో వార్డు బయట నిలబడి ఉన్న నా వద్దకు పరిగెత్తుకొచ్చింది మిడ్ వైఫ్. ఎందుకే అంత గాబరా? విసుక్కున్నాను. ఉయ్యాలలో పాప కనిపించడం లేదండి అన్నాను. అన్నది. నాకు అర్థమైంది పాప ఎవరి వద్ద ఉన్నదో. సరాసరి పార్వతి మంచం వద్దకు వెళ్ళాను. పాపను కొంగులో దాచుకొని పాలిస్తోంది పార్వతి. పార్వతి ముఖంలో ఏదో అనంతమైన కాంతి తాండవమాడుతోంది. పాపను గుండెల్లో దాచుకుంది. నన్ను చూసి, పాపను ఇవ్వు పార్వతి, చాలా మృదువుగా అన్నాను. ఇవ్వను పో అంది. ఎందుకు? ఈ పాప నాది. కాదమ్మా, నీ పాపడు పోయాడు. అంతా అబద్ధం. కాదమ్మా, పాపను ఇవ్వను 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 వెర్రిగా అరిచింది. ఇంతలో పాప తండ్రి వచ్చాడు. ఇలా చూడు పార్వతి, ఈ పాప వీరి కూతురు, వారు వచ్చారు. పాపను వారికి ఇవ్వమ్మా అన్నాను అతన్ని చూపుతూ. ఒక్కసారిగా అదిరిపడింది పార్వతి. అతన్ని చూడగానే సందేహము, భయము పార్వతి కళ్ళల్లో వ్యాపించాయి. పాపనెత్తుకొని లేచి నిలబడింది. పాప నోటి చివరి నుండి పాలు కారుతున్నాయి. అతను కూడా పార్వతిని చూసి స్థానువులా నిలబడిపోయాడు. పాపను తీసుకోండి అన్నాను. అతను ముందుకు పోయి చేతులు చాచాడు. కానీ పాప నలిగిపోయేలా గుండెలకు హత్తుకుంది పార్వతి. ఈ పాపను నాకు ఇవ్వు మామయ్య, నువ్వు మంచివాడవు కదూ, ఈ పాపను నాకు ఇవ్వవు? నా ఆశ్చర్యానికి హద్దులు లేవు. ఏమండి, మీకు పార్వతి తెలుసా అడిగాను. తెలుసు పార్వతి, మీ పేరు గిరిధర్. పార్వతిని పెళ్లి చేసుకోవాలనుకుని నిరాశపడ్డ గిరిధర్ ఇతడే. ఇలా ఒకసారి వస్తారా? వార్డు బయట తోటలోకి నడుస్తూ గిరిధర్ని పిలిచాను. ఎందుకండి పిలిచారు అన్నాడు గిరిధర్ తోటలో. పార్వతి పాప కోసం ఎలా తల్లడిల్లిపోతుందో మీరు చూశారు కదూ. మీ పాపకు పాలు కావాలి. అందువల్ల పార్వతి ఆసుపత్రిలో ఉన్న 4 రోజులు కూడా మీ పాప పార్వతి దగ్గరే ఉంటే మీకేమైనా అభ్యంతరమా? గిరిధర్ జవాబు చెప్పలేదు. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. ఇష్టమేననుకోండి, కానీ నేను కూడా నా పాపని విడిచి బ్రతకలేకపోతున్నాను. రేపటి నుంచి 1 రోజులు ఫ్యాక్టరీకి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు పాపను ఇంటికి తీసుకువెళ్ళాలి అని వచ్చాను. నా భార్య నాకెలాగూ దక్కలేదు. నా పాపలో ఆవిడను చూసుకుంటూ బ్రతుకుతాను సిస్టర్. నేను నా పాప చాలా దురదృష్టవంతులం. గిరిధర్ కంఠం గద్గదమైపోయింది. తొందరపడకండి గిరిధర్, పాప మరి 4 రోజులు ఇక్కడే ఉండటం మంచిది. ఇక్కడే ఉంచారనుకో పాపకు చాలా మంచిది. చంటి పాపను పెంచడం తేలికైన పని కాదు. అంతేకాదు, చాలా కారణాలున్నాయి. పాపను 4 రోజులు ఇక్కడే ఉంచాలి అన్నాను. సరేనన్నాడు గిరిధర్. నేను గిరిధర్ లోపలికి వచ్చేసరికి పాపను పక్కలో పడుకోబెట్టుకొని జో కొడుతోంది పార్వతి. బుగ్గల మీద, గడ్డం మీద పాల మరకలున్న పాప పిడికిళ్ళు బిగించి ఓరగా నవ్వుతూ నిద్రపోతోంది. తర్వాత 4 రోజులు పార్వతి ఆనందానికి పట్టపగ్గాలు లేకపోయాయి. పాప నవ్వితే తాను నవ్వుతూ, పాపతో పాటు తాను ఏడుస్తూ ఆ 4 రోజులు గడిపింది పార్వతి.
మరుసటి రోజు ఒక ఊహించని సంఘటన జరిగింది. మరుసటి రోజు నుండి తనకు పాప దక్కదు అన్న బాధతో పాపను తీసుకొని పారిపోవాలి అని ప్రయత్నించింది పార్వతి. కానీ వీలు కాలేదు. పాపను రహస్యంగా పొత్తిళ్లల్లో దాచుకొని కాంపౌండ్ దాటుతూ ఉండగా పట్టుబడిపోయింది. కాంపౌండ్ దాటగలిగిన పాప తనకు లభించిందన్న ఆలోచన లేదు పార్వతికి. ఆవిడ ఉన్న స్థితిలో అంత దూరం ఆలోచించే విచక్షణ ఆవిడికి లేదు. ఈ విషయం ఎలాగో గిరిధర్కి తెలిసింది. ఒక్క పరుగున ఆసుపత్రికి వచ్చాడు. పార్వతి చేతిలో ఉన్న పాపను నిర్దయగా లాగేసుకున్నాడు. పార్వతి ఏడ్చింది, మొత్తుకుంది, గోడకేసి తల బాదుకుంది. కానీ పార్వతిని లాగి మంచం మీదకి తోసి పాపను లాక్కొని ఇంటికి వెళ్ళిపోయాడు గిరిధర్. ఆ రోజు పార్వతి తల్లి పార్వతిని ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. అప్పటి పార్వతి రూపాన్ని చూసి నాకు కళ్ళు తిరిగాయి. కృశించిన ముఖం, చెదరిన కోరికలాంటి జుట్టు, నిరాశ నీడలు దట్టంగా ఉన్న కళ్ళు, మనసులోని మాతృత్వం వల్ల నిండుగా పొంగిన వక్షస్సు. ఆ రూపాన్ని చూడలేకపోయాను. పార్వతి తల్లిని దూరంగా పిలిచి పాలు పోవటానికి మందిచ్చి ఎలాగైనా పార్వతికి తాగించమన్నాను. వారు వెళ్ళిపోయారు. నేను మిగిలిపోయాను. తర్వాత 2 రోజులు నాకు అన్నం రుచించలేదు. కన్ను మూసినా తెరిచినా దైన్యం కన్నీరుగా కారుతున్న కళ్ళతో పార్వతియే కనిపించేది. ఆవిడ హృదయంలో ఝరీపాతంగా ప్రవహిస్తూ ఉన్న మాతృత్వాన్ని బలవంతంగా అణిచివేసిన పాపానికి భగవంతుడు నాకు ఎలాంటి శిక్ష విధిస్తాడోనని భయపడిపోయేదాన్ని. మరుసటి రోజు సాయంకాలం పార్వతి తల్లి వచ్చింది. మందు పార్వతికి ఇవ్వడానికి వీలు లేకపోయిందని, పార్వతి పారిపోవాలని ప్రయత్నిస్తున్నదని, ఇప్పుడు గదిలో పెట్టి తాళం వేసి వస్తున్నానని నాకేమీ చెప్పింది. నాకేమీ తోచలేదు. రాత్రికి పార్వతిని చూడడం కోసం వాళ్ళింటికి వస్తాను అని చెప్పాను. ఆ రోజు నాకు డ్యూటీ లేదు. సాయంకాలం చీకటి పడగానే పార్వతిని చూడ్డానికి బయలుదేరుతూ ఉండగా గాభరాగా గిరిధర్ లోపలికి వచ్చాడు. పాపకు చాలా సుస్థిగా ఉందండి, కళ్ళు తెరవడమే లేదు, మీరొక్కసారి వచ్చి చూడాలి ప్లీజ్ అన్నాడు కన్నీళ్లతో. నా మనసు కలత పడిపోయింది. పార్వతిని తర్వాత చూడవచ్చులే అనుకొని గిరిధర్తో బయలుదేరాను. గిరిధర్ది చాలా పెద్ద ఇల్లు. వరద వీడిన తర్వాత కనబడే నిశ్శబ్ద బీభత్సంలాగా ఆ ఇంటిని పాలిస్తుంది. గిరిధర్ ఒంటరివాడు. జీవన పదంలో తోటి బాటసారిని పోగొట్టుకున్నవాడు. అతనికి తోడు నీడ ఆ కసుగందే. పాపను చూసి ఏదో మందు పోశాను. కానీ పాప కనులు తెరవలేదు. బలంగా ఊపిరి పీలుస్తూ పడుకొని ఉంది. నేను ఇంటికి వెడతానంటే మరి కాసేపు ఉండమన్నాడు గిరిధర్. పార్వతిని చూడటానికి ఉదయం వెళ్ళవచ్చులే అనుకొని సరే అన్నాను. 1:10 దాటింది. కష్టాల మేఘాలు కమ్ముకున్న గిరిధర్ బ్రతుకులా ఉంది ఆకాశం. పాపను చూసినప్పుడు అతడిలో తలుక్కుమనే ఆశలాంటి చిన్న చిన్న చుక్కలు మేఘాల సందున మిలమిలలాడుతున్నాయి. ఎవరో తలుపు తట్టారు. ఆలోచనల్లో కూరుకుపోయి కూర్చున్న గిరిధర్ వెళ్ళి తలుపు తీశాడు. పెనుగాలిలా లోపలికి వచ్చేసింది పార్వతి. వస్తూనే గిరిధర్ పాదాల వద్ద పడి బోరుని ఏడ్చింది. దిగాలు పడి నా వైపు బేలగా చూశాడు గిరిధర్. పార్వతిని లేవనెత్తి కళ్ళు తుడుస్తూ అడిగాను, ఎందుకమ్మా ఇంత రాత్రిపూట ఎలా వచ్చావు? పార్వతి జవాబు చెప్పలేదు. 2 చేతులతోనూ రొమ్ములు కప్పుకుంటూ భయంతో చూస్తుంది. చెప్పమ్మా అన్నాను మళ్ళీ. నూనె లేని ప్రమిదలోని దీపశిఖలా రెపరెపలాడుతోంది పార్వతి. ఉయ్యాల వద్దకు పరిగెత్తి పాపను అందుకుంది. ఇలాతే పాపను. పార్వతి చేతుల్లోని పాపను గుంజుకున్నాడు గిరిధర్. పాప కేరుమంది. ఒక్కసారే పాపకు పాలిచ్చి వెళ్ళిపోతాను మామయ్య, ఒక్కసారే మామయ్య మీరు చెప్పండి నన్ను కౌగిలించుకుంది పార్వతి. ఆ కౌగిలిలో నా ఎముకలు పొడైపోతాయేమో అనిపించింది. వెళ్ళమ్మా ఇవ్వు అన్నాను. వీళ్ళేదండి, ఇది రాక్షసి, పాపనేమైనా చేస్తుంది అన్నాడు గిరిధర్. పర్వాలేదులేండి, నువ్వు ఇవ్వు పార్వతి, మనం మేడ మీదకి వెళదాం రండి అన్నాను. గిరిధర్ క్షణం తటపటాయించి పాపను పార్వతి చేతికిచ్చి నన్ను అనుసరించాడు. పార్వతి పాపను అందుకుంది. పాప మాంగళ్యం లేని పార్వతి మెడను రాపాడుతోంది.
నేను గిరిధర్ మేడ మీదకి వెళ్ళాము. గిరిధర్కు చెప్పాలనుకున్న ఒక మాట నా మనసులో మెదిలింది. కానీ నాకు గిరిధర్కు ఉన్న పరిచయం చాలా తక్కువ. అందువల్ల సాహసించలేకపోయాను. పాపని తీసుకొని పార్వతి పారిపోతుందేమోనన్న భయం కొద్దీ గిరిధర్ 4 వైపులా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. అర్ధగంట తర్వాత దిగి వచ్చాము. పాపను హృదయానికి హత్తుకొని పడుకుంది పార్వతి. పాప చేయి పార్వతి మెడ మీద ఉంది. నేను గిరిధర్ను చూశాను. అతని కళ్ళు నీళ్లు నిండాయి, పెదవులు వణుకుతున్నాయి. నా హృదయం సంతోషంతో గంతేసింది. నేను పెడతాను గిరిధర్ గారు అన్నాను. నా మాటలు గిరిధర్కి వినిపించలేదు. కానీ నేను వచ్చేశాను. మరుసటి రోజే నాకు బదిలీ అయింది. అప్పుడప్పుడు పార్వతి గిరిధర్ జ్ఞాపకం వచ్చేవారు. ఏమయ్యారో ఎలా ఉన్నారో అనుకునేదాన్ని. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రేణిగుంట రైల్వే స్టేషన్లో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కదులుతున్న రైల్లోంచి గిరిధర్ను పార్వతిని చూశాను. గిరిధర్ వేలు పట్టుకొని మెల్లిగా అడుగులేస్తున్న పాప, పార్వతి చంకలో 6 నెలల కుర్రాడు. పార్వతి మహాలక్ష్మిలా కనిపించింది. సరిగంచు తెల్ల చీర పమిటలోంచి మాంగళ్యం తలతల్లాడుతోంది. పచ్చటి పాల మధ్యంలో ఎర్రటి కుంకుమ వెలిగిపోతుంది. ప్లాట్ఫామ్ మీద నాకు కనిపించేదాకా కళ్ళారా చూశాను. అంతే. మళ్ళీ ఈనాటి వరకు వాళ్ళు కనిపించలేదు. సత్యవతి ఆగి చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంది. ఆశ్చర్యంతో విశాలమైన కళ్ళతో శారద సత్యవతి ముఖంలోకి చూస్తూ కూర్చున్నది. దీపో పునర్జ్వలతి అనే ఈ కథ 1963 సంవత్సరం మే నెలలో జ్యోతి మాసపత్రికలో పడిందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు క్షీరపురము